బ్రదర్స్ కలిసి నటించబోయే సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. మెగా బ్రదర్స్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరి కాంబినేషన్ లో వెటరన్ డైరెక్టర్ అయినటువంటి త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక మల్టీ స్టార్ సినిమా రాబోతుంది. దీనికి నిర్మాతలుగా టి సుబ్రహ్మరెడ్డి, గతంలో చిరంజీవితో ప్రొడ్యూసర్ గా పనిచేసినటువంటి టి అశ్వనాథ్ ఇద్దరు జాయింట్ ప్రొడ్యూసర్స్ గా కలిసి వీళ్ళిద్దరు కలిసి ఈ సినిమాని నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించి మొత్తం కూడా అనౌన్స్ అంటే కొద్ది నిమిషాల క్రితమే నిర్మాత అయినటువంటి టి సుబ్రహ్మరెడ్డి ఈ సినిమా గురించి అనౌన్స్ చేయడం జరిగింది. చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో త్రివిక్రమ్ తో సినిమా చేయాలని మేము నిశ్చయించాను. ఆయన అధికారికంగా అనౌన్స్మెంట్ ఒక ప్రెస్ మీట్ కూడా ఆయన పంపడం జరిగింది. అయితే మొన్ననే చిరంజీవి అంటే 150 సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమాతో తిరుగు రీ ఎంట్రీ ఇవ్వటము, ఆ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలో చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు కలిసి ఒక మల్టీ స్టారర్ మూవీ సినిమా చేయబోతున్నారంటే ఇటు మెగా ఫ్యాన్స్ చాలా పెద్ద పండుగ అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి మొత్తం పూర్తి డీటెయిల్స్ మొత్తం కూడా చెప్పాలంటే ఆయన త్వరలో నేను ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి అంటే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు చిరంజీవి 150 సినిమా ఉంది, ప్లస్ దాన్ని రామ్ చరణ్ నిర్మించబోతున్నాడు. అలాగే ఇటు పవన్ కూడా మొత్తం 3 సినిమాలు షూటింగ్ లో దశలో ఉన్నాయి. ఈ 2 సినిమాలు అయిపోయిన తర్వాత త్రివిక్రమ్ తో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా చేయబోతున్నానని. అయితే ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయిందని, ఇది ఒక మల్టీ స్టార్ మూవీ, అందులో మెగా బ్రదర్స్ కాబట్టి ఈ సినిమా చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే గతంలో చిరంజీవితో ఈయన స్టేట్ రౌడీ, తర్వాత జీవన పోరాటం లాంటి సినిమాలు కూడా టి సుబ్రహ్మరెడ్డి చేయడము, మరో ప్రొడ్యూసర్ అయిన అశ్విన్ దత్ అయితే జగదేక్ వీరుడు అతల సుందరి లాంటి సినిమాలు ఆయన కూడా చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరు జాయింట్ ప్రొడ్యూసర్స్ గా ఇద్దరు ఏర్పడి ఈ మల్టీ స్టార్ సినిమాను నిర్మించడం జరుగుతుంది. అయితే దీనికి ఒక మంచి ఫేమస్ డైరెక్టర్ అయినటువంటి మాటల మాంత్రికుడు అయినటువంటి త్రివిక్రమ్ తో ఈ సినిమా చేయాలని కూడా నిశ్చయించడంతో ఈ కాంబినేషన్ కి ఇప్పటికే ఈ ముగ్గురు కాంబినేషన్ ఒక పెద్ద హిట్ గా కూడా ఇటు మెగా ఫ్యాన్స్ కానీ అంటే సినిమా ఇండస్ట్రీలో కూడా చెప్పుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి శిరీష. అయితే వెంకట్, ఖైదీ నెంబర్ 150తో అంటే ఒక మంచి బ్యాక్ లో ఉన్న చిరంజీవి అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా పట్ల ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? నిజంగా ఇది ఫ్యాన్స్ కి ఒక పండగ లాంటి వార్త. ఫ్యాన్స్ కి పెద్ద పండుగ అని చెప్పవచ్చు. ఎందుకంటే చిరంజీవి 150 సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వటం, అది పెద్ద సక్సెస్ అవ్వటం, సంక్రాంతి లో నెంబర్ 2 అంటే సంక్రాంతికి పెద్ద హిట్ సినిమా అని చెప్పడం కూడా జరిగింది. చాలా ఎక్కువ అంటే దాదాపు 110 కోట్ల గ్రాసెస్ దాకా కూడా ఈ సినిమా వసూలు చేయడం కూడా జరిగింది. అంటే చిరంజీవి రీ ఎంట్రీ కూడా ఎంత గ్రాండ్ గా జరిగి ఎంత ఇప్పుడు కూడా ఆయన అంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం, ప్లస్ ఇప్పుడు ఏంటంటే కంటిన్యూషన్ గా ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఆ సినిమాతో సక్సెస్ గా పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటేనే చాలు ఫ్యాన్స్ బ్లాక్ లో టికెట్లు కొనుక్కొని కూడా చూస్తూ ఉంటారు. అలాంటి పొజిషన్ లో ఉన్నటువంటి ఈ మెగా బ్రదర్స్ సినిమాలు ఇద్దరు కలిసి నటిస్తే ఆ సినిమా మెగా ఫ్యాన్స్ కి పెద్ద పండుగ అని చెప్పవచ్చు. ఇదే వీళ్ళిద్దరు కాంబినేషన్ కేవలం ఇటు మెగా ఫ్యాన్స్ కే కాదు, సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక పెద్ద మంచి సంచలన ఒక విషయం అని కూడా చెప్పాలి శిరీష. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములు కలిసి, అది కూడా అగ్ర హీరోలాగా చలామణి అవుతున్నటువంటి ఈ హీరోలు ఇద్దరు కలిసి మల్టీ స్టార్ మూవీగా చేస్తున్నారంటే ఇది ఇటు మెగా ఫ్యాన్స్ ఇటు సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా ఒక పెద్ద సంచలన న్యూస్ అని కూడా చెప్పవచ్చు. ఇది ఇక అభిమానులకైతే ఒక మళ్ళీ సంక్రాంతి తర్వాత ఏంటి చిరంజీవి నుంచి నెక్స్ట్ సినిమా ఏం చేస్తారు అంటే రామ్ చరణ్ తో 150 సినిమా మళ్ళీ ఆయనతో చేయడం, సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో చేస్తున్నారు అన్న విషయం. దానికంటే కూడా ఇప్పుడు ఇటు పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇద్దరు కలిసి ఈ సినిమా చేస్తున్నారంటే ఇది ఇటు పవన్ ఫ్యాన్స్ ఇటు చిరంజీవి ఫ్యాన్స్ మెగా కాంపౌండ్ లో పెద్ద ఒక మంచి పండగ అని కూడా వాళ్ళకి చెప్పవచ్చు శిరీష. అలాగే వెంకట్, యాక్టింగ్ పరంగా చూసుకుంటే కూడా అటు చిరంజీవి మెగాస్టార్, ఇంకా ఆయన యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే పవర్ స్టార్ యాక్టింగ్, ఒక ఇద్దరు అగ్రశ్రేణి నటులు, అలాగే ఒక త్రివిక్రమ్ లాంటి మాటల మాంత్రికుడు దర్శకుడు, సో సుబ్బిరామరెడ్డి లాంటి నిర్మాత. సో ఎట్లాంటి మూవీ ఎలా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గానీ ఇటు త్రివిక్రమ్ కాంబినేషన్ లో చూస్తే జల్సా, అత్తారింటికి దారేది లాంటి సినిమాలు చేయడం జరిగింది. వీళ్ళిద్దరు ఆల్రెడీ సినిమాలు చేసినటువంటి దర్శకుడు, హీరో. అలాగే ఇటు చూస్తుంటే మరోవైపు చూస్తుంటే చిరంజీవి, టి సుబ్రహ్మరెడ్డి, అశ్విన్ దత్ వీళ్ళ కాంబినేషన్ లో కూడా సినిమాలు వచ్చాయి. సో
సో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ గతంలో చేసినట్టు సినిమాలు చూస్తుంటే చిరంజీవి, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఈ ఇద్దరు కాంబినేషన్ లో ఇటు మా త్రివిక్రమ్ డైరెక్షన్ అంటారు. ఇక త్రివిక్రమ్ అనేటానికి ఆయన ఏంటంటే ఏది కూడా ఆయన డైలాగ్స్, ఆ డైలాగ్స్ నుంచి ఒక కథని కానీ, అంటే ఆయన చెప్పే ప్రతి డైలాగ్ కూడా త్రివిక్రమ్ చెప్పే ప్రతి డైలాగ్స్ కానీ ఎంతో చాలా హైలైట్ అవుతూ ఉంటుంది అనమాట. అలాంటి పంచ్ డైలాగులు వాడే ఒక రచయిత, డైరెక్టర్ గా ఉన్నటువంటి త్రివిక్రమ్ సినిమా, అది ప్లస్ ఇద్దరు అగ్ర హీరోలతో అంటారికి ఇది చాలా పెద్ద హై ఎక్స్పెక్టేషన్ తో ఉంది. అయితే దీనికి సంబంధించేసినటువంటి ఏ విధంగా ఉంటుంది అంటే, ఇప్పుడు చిరంజీవి 150 సినిమా చూస్తేనేమో కత్తి రీమేక్ గా వచ్చినటువంటి 150 ఈ సినిమా రైతుల ఇష్యూ పైన ఒక బేసిస్ మీద తీసుకున్నటువంటి సినిమా. అయితే దీంట్లో యాక్షన్ ఫాల్ ఎక్కువగా ఉండటం కూడా ఉన్నది, ఎంటర్టైన్మెంట్ కూడా ఉన్నది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, ఇటు చిరంజీవి, ఈ ముగ్గురు కలిసి కూడా చేస్తున్న ఈ సినిమా చూస్తుంటే యాక్షన్ అని చెప్పకూడదు కానీ, అంటే ఇప్పుడు చిరంజీవి, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా రాజకీయాల్లో ఉన్నారు. మళ్ళీ భవిష్యత్తులో వీళ్ళకి రాజకీయంగా వీళ్ళు కూడా ఒక దిక్సూచిగా ఈ సినిమా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ మల్టీ స్టార్ మూవీ చేయటం కూడా జరుగుతుంది. అంటే ఇది ఒక సోషల్ ఇష్యూస్ పైన ఈ సినిమా డెఫినెట్ గా డిపెండ్ అయ్యి ఉండే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి సార్. అలాగే వెంకట్ కాసేపు సినిమాల నుంచి పక్కకు వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే మెగాస్టార్ చిరంజీవి మధ్య కొంతకాలంగా అంటే దూరం అనే మాట కూడా కొంతకాలం వినిపించింది. కానీ మళ్ళీ ఈ మధ్యకాలంలో మనం కొన్ని ఫంక్షన్స్లో కూడా దగ్గర అవడం చూసాం. అలాగే జనసేన పార్టీ అధినేతగా ఉన్నారు పవన్ కళ్యాణ్. సో మెగా బ్రదర్స్ అందరూ రాజకీయంగా ఒక తాటిపైకి వస్తున్నారు అని కూడా భావించవచ్చా? అంటే ఈ ఇద్దరు సినిమాకి అంగీకరించడాన్ని బట్టి చూస్తే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, కుటుంబం వేరు, సినిమాలు వేరు, రాజకీయం వేరు అనే ఒక భావన మెగా ఫ్యామిలీలో ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే రాజకీయాలు అనేవి గడప బయటే ఉండాలి తప్పితే ఇంట్లోకి రాకూడదు. సినిమాలు అనేవి మాత్రమే ఫ్యామిలీ పరంగా కానీ అందరూ కూడా చూస్తుంటారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ నటించినటువంటి సినిమాకి ఆడి ఫంక్షన్ కూడా చిరంజీవి గెస్ట్ గా రావటము, దానికి గ్రాండ్ సక్సెస్ కూడా చేయడం జరిగింది. అలాగే మొన్న ఖైదీ నెంబర్ 150 సినిమాకు కూడా చూస్తుంటే మాత్రము పవన్ కళ్యాణ్ వస్తాడని చూసినా కూడా కొన్ని అనుకూల కారణాలు ఆయన అటెండ్ కాకపోయినా కూడా ఆయన సంపూర్ణ సపోర్టెడ్ గా ఇండైరెక్ట్ గా ఇవ్వడం కూడా జరిగింది. చాలా విషయాలలో సినిమాకి సంబంధించి కూడా ఇద్దరు అన్నదమ్ముల మధ్య మంచి రిలేషన్ ఉందని చెప్పవచ్చు. అంతేకాదు ఇటు చూస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఇటు రామ్ చరణ్ గానీ, సాయిధరం తేజ్ గానీ, వరుణ్ తేజ్ గానీ, లేదా అల్లు అర్జున్, ఇలా ప్రతి ఒక్క హీరో కూడా వాళ్ళ ఫ్యామిలీ హీరోలు ఎవరైనా సరే వాళ్ళని ఎంకరేజ్ చేయటము మొత్తం కూడా ఉంటుందని చెప్పవచ్చు. అయితే పొలిటికల్ గా చూసుకుంటే ఇద్దరు చిరంజీవి ఒక దారి, ఇటు పవన్ కళ్యాణ్ ఒక దారి అని చెప్పవచ్చు. వాళ్ళిద్దరు రాజకీయ సిద్ధాంతాలు వేరైనా కూడా ఒకే తల్లి బిడ్డలు కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఒకటే అన్నదమ్ములు. ఎలాగైనా సరే కుటుంబ పరంగా చూసుకున్నా, సినిమా పరంగా చూసుకుంటే మేమంతా ఒకటే అనేది నిరూపించడం కోసం ఈ సినిమా చేస్తున్నారు. దాంతో పాటు ఏంటంటే ఒక అపోహ ఉంది, ఇప్పుడు ఈ చిరంజీవి ఇద్దరు అన్నదమ్ములకి ఇద్దరి మధ్య కూడా గ్యాప్ ఉంది అనే ఏదైతే ఒక ఉన్నదో ఇష్యూ, దాన్ని కూడా దాన్ని ఫుల్ స్టాప్ పెట్టడం ఒక ముఖ్య ఉద్దేశం కూడా ఇదేని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి సినిమా మెగా ఫ్యామిలీ నుంచి ఏ సినిమా వచ్చినా, అది రామ్ చరణ్ సినిమా వచ్చినా, చిరంజీవి సినిమా వచ్చినా, పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినా, ఒకరు ఆడియో ఫంక్షన్ కి ఒకరు. థ్యాంక్ యూ వెంకట్.